హలో గాయస్, మనకి నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ చూసుకుంటే శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ వీళ్ళిద్దరూ కూడా ఒక రికార్డ్ని బ్రేక్ చేశారని చెప్పాలి. అదేంటంటే మనకి ఇప్పటి వరకు ఇండియన్ ప్లేయర్స్ మరి అత్యధిక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారంటే ఒక సీజన్లో సో ఇప్పటి వరకు మనకి శిఖర్ ధావన్ అలాగే పృథ్వీ షా సో వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే ఏకంగా 744 పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది అంతకుముందు. సో అయితే మరి నిన్న ఈ సీజన్లో చూసుకుంటే మరి నిన్నట మ్యాచ్తో శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ మధ్య ఏకంగా 839 రన్స్ పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అవడం జరిగింది. సో మరి అంతకుముందు శిఖర్ ధావన్ అలాగే పృథ్వీ షా పేరు మీద ఉన్న 744 రన్స్ పార్ట్నర్షిప్ని వీళ్ళు బ్రేక్ చేసేసి 839 రన్స్ పార్ట్నర్షిప్గా బిల్డ్ చేయడం జరిగింది. అయితే మరి దీని తర్వాత పొజిషన్లో ఎవరున్నారు భయ్య అని కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి మనకి థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి కేఎల్ రాహుల్కి అలాగే మయాంక్ అగర్వాల్కి వీళ్ళిద్దరి మధ్య కనుక పార్ట్నర్షిప్ చూసుకుంటే అంతకుముందు ఏకంగా 677 రన్స్ పార్ట్నర్షిప్ ఒకసారి, దాని తర్వాత 602 రన్స్ పార్ట్నర్షిప్ ఒకసారి అయితే మరి వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసరికి మనకి విరాట్ కోహ్లీకి అలాగే దేవదత్ పడిక్కల్కి సో వీళ్ళిద్దరి మధ్య ఒక సీజన్లో మరి అత్యధిక పార్ట్నర్షిప్ చూసుకుంటే 601 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వాళ్ళిద్దరు బిల్డ్ చేయడం జరిగింది. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫస్ట్ సాయి సుదర్శన్ అలాగే శుభ్మన్ గిల్, దాని తర్వాత వచ్చేసరికి శిఖర్ ధావన్ పృథ్వీ షా, సో థర్డ్ అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి మయాంక్ అగర్వాల్ అలాగే కేఎల్ రాహుల్, ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసరికి మరి మనకి విరాట్ కోహ్లీ, దాని తర్వాత దేవదత్ పడిక్కల్. సో వీళ్ళైతే మరి అత్యధిక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన ఒక సీజన్లో అత్యధిక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన ప్లేయర్స్ లాగైతే సో మరి టాప్ 5లో వీళ్ళు ఉండటం జరిగిందనమాట.